హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మరో కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే మేము పంచతోనల కూర ఎలా వండుకుంటామో మీకు చూపిస్తాము. కూరని చాలా సింపుల్ గా వండుకుంటాం, కాకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్తున్నాం. చూడండి, చిన్న ఘాట్ ఉందన్నమాట, అది ఎక్కుతున్నాము. ఇక్కడ చూడొచ్చు జగదీష్, అలాగే మా నాన్న ముందు వెళ్తున్నాడు. ఏరా జగదీష్, ఉంటాయా? ఓ, ఇదేనా? నేను ఇంకా పైకి అనుకున్నాను. వచ్చాను అన్నమాట. ఇక్కడ సీతాఫలాలు ఇవి చూడండి, చిన్న చిన్నవి వచ్చినాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే చెట్టు అన్నమాట. ఇక్కడిదే ఒక పనసకాయ తీసుకెళ్దామని చూస్తున్నాం. ఏట్రా చూసే ఎంత చిన్నగా ఉంది ఇది. రెండా ఒక 2-3 ఉంటాయి. పండితే బాగుండేది కదరా, ఎందుకు తీసే? ఇప్పుడు తీసుకెళ్ళి బాగానే ఉన్నాయిరా పనసకాయలు. వచ్చింది మన ఏది బాగుంటుంది రా జగదీష్? అది అయితే బాగుంటుందేమో, కొనాలి ఎక్కువ. ఏది? ఫ్రెండ్స్, నాన్నగారు అయితే ఎక్కుతున్నారు. ఇక్కడ చీమలు ఉన్నాయి ఆట. ఇక్కడ అది చూడండి, అది ఏరుతున్నారు అనమాట. ఒక చిన్నది తీసుకెళ్ళి వండుకుందామని. కుత్సింది కుత్తు అబ్బాయి నాన్న. రబ్బరు ఉందా? చీమలు మళ్ళీ ఉన్నాయి ఇక్కడ. చీమలు ఉన్నాయి, చిన్న చిన్న. పండు అయిపోయి ఉందేమో ఇది. పండుగలు కొంచెం ఎల్లో కలర్గా వచ్చేసి ఉంటాయి. ఏదో ఒకసారి వాసన చూడు. పర్లేదా? చూసే కదా, ఈ చెట్టు అయితే మామిడి పండు. ఏదో చూడండి ఫ్రెండ్స్, దాచేస్తున్నాడు అనమాట. ఇది కత్తితో కోద్దామంటే కత్తిలో ఉన్న ఏటి మురికి లాంటిది ఇక్కడ పట్టేసింది. మంచి గొప్ప బాధ ఇటుతోటి. చూడండి ఎలా తింటున్నాడు. సూపర్ సూపర్ ఆట. ఇక్కడ బాగుంటుంది కదా మామిడికాయలు. అంతా తింటారు కదా. ఇప్పుడైతే పనసకాయ తీసుకొని ఊరికి మళ్ళీ తిరిగి వెళ్తున్నాము. దీన్ని ఊరికి తీసుకెళ్ళి మంచిగా వండేసి దాన్ని ఎలా వండుతామో మీకు చూపిస్తాము వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, దీన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారు కత్తితో కట్ చేస్తున్నారు. చూడండి జిగురు ఎలా వస్తుందో. దీని తొనలు పండినట్టే కనిపిస్తాయి, కాకపోతే పండలేదు ఇంకా. ఈ పనసకాయలు కూడా ఒక చెట్టుది ఒక టేస్ట్ వస్తుంటుంది. మేమెళ్ళి తీసుకొచ్చిన చెట్టుది మంచిగా వస్తుంది టేస్ట్ అన్నారు, కాకపోతే ఎలా వస్తుందో చూడాలి మరి వండిన తర్వాత. దీన్ని కోసేసి ఇప్పుడైతే తొనలు తీసేసి ఈ ప్లేట్లో పెడుతున్నారు అనమాట. ఫ్రెండ్స్, తొనలు మొత్తం తీసేసిన తర్వాత కడుగుతున్నారు. ఇప్పుడైతే వీటిని మంచిగా జిగురుపోయేలా కడగాలన్నమాట. వీటిని కడిగేసిన తర్వాత పొయ్యిలో అయితే పెడుతున్నాము. వీటిని డైరెక్ట్గా ఇలాగే వండము, వీటిని ఉడికిస్తాం కానీ కాసేపు నీళ్ళతో. ఇవి ఉడికిన తర్వాత వీటిని మళ్ళీ ముక్కలుగా కొయ్యాలి. కోసిన తర్వాత కూర వండడానికి అవుతాయి. ఈ గిన్నెని ఇందులో మూత వేసేసుకుందాం. కాసేపు వీటిని ఇలానే ఉడకనిద్దాం. అవి అలాగే ఉడుకుతున్నాయి. మా నాన్నగారు ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు. ఉల్లిపాయలతో పాటు ఇక్కడ చిన్న ఎండు మిరపకాయ ఒకటి కలుపుతున్నారు. సో ఇవి కట్ చేయడం అయిన తర్వాత ఇక్కడ టమాటాలు కట్ చేస్తున్నారు. ఇందులో ఉల్లిపాయలు వేపుతున్నారు, నూనె కూడా వేస్తున్నారు. చూడండి,
ఇందాక చెప్పాను కదా నేను వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉడికిన తర్వాత అని. ఇప్పుడైతే మా నాన్నగారు కట్ చేస్తున్నారు. అలాగే చూడండి, ఈ విధంగానే కట్ చేసుకుంటాం అనమాట. మీరు కూడా వీటిని వండుకునేటప్పుడు ఇలాగే కట్ చేస్తారా అనేది కింద కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే ఇందాక కట్ చేసుకున్న టమాటాలు వేస్తున్నాం. ఈ టమాటాలని కాసేపు వేపుకున్న తర్వాత ఈ తొన్నల్ని కలపాలి. వీటిని ఈ విధంగా కలుపుతున్నారు చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులో కారం వేసామన్నమాట. చూడండి, నీళ్ళు కూడా కలుపుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కొంచెం ఉప్పు వేస్తున్నారు. కూర ఎక్కువ కాదు కాబట్టి ఉప్పు కూడా కొంచెమే వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇందులో కొంచెం నీళ్ళు కలిపాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నీళ్ళు కలిపాము కదా, ఇప్పుడు కాసేపు ఉడికితే కూర రెడీ అయిపోతుంది. తినడానికి రెడీ అయిపోయినట్టే, కాకపోతే కొంచెం ఉడకాలన్నమాట. మేము రోజు కూర వండుకునే విధానం ఇలాగే ఉంటుంది. ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవు, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. జగదీష్ గారు తింటున్నాడు అనమాట. ఎలా ఉంది జగదీష్? సూపర్ అంటే సూపర్. నిజంగా చెప్పరా? నిజంగానే బాగుందా? ఓహో, నేను కూడా తింటాను, ఆకలి వేసిస్తుంది. మొత్తం తినే నాకు కూడా ఉంచు. ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. మేము వండుకునే విధానం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొత్త వీడియోతో కలుద్దాం.